ఏమది ఆ బాలలు గోల చేయుచున్నారు ఎందులకు? అది గోల కాదు, క్రికెట్ ఆడుకుంటున్నారు. క్రికెట్ అనినా? చూస్తే తెలుస్తోందిగా మిత్రమా, ఆ చిన్ని కర్రతో ఆ గోళాన్ని వాడు కొట్టుటే వీడు పరిగెత్తుటే. ఓహో, అయ్యా బాబాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పేశారు. ఏమి ఆ బుడతడు వేలు పైకి చూపించినాడు? పైన నరకమున్నది, మోసము చేయవలదని హెచ్చరించుచున్నాడు. ఈ క్రీడ బహుముచ్చటగా ఉన్నది, కాసేపు మనము క్రీడించదము. పదమిత్రమా. బాలుడా, రుద్దుట ఆపి ఆ గోళాన్ని టిమ్ము. అరే బేటా, ఆ బ్యాట్ ఇలాగిరా. లేలో భయ్యా. ఇదిగో బాస్. ప్రభు ఇదిగోండి. అంకుల్ సిక్సర్ కొట్టండి. తీయలేదు కానీ ఓ సింగిల్ కొట్టండి చాలు. ఏమది హోరా హోరీ పోరుకు సిద్ధపడ్డ ఆయన సింగిల్ ఏమిటి, దానమ్మ ముగుండైనా. కరెక్ట్ కరెక్ట్. మిత్రమా, విజృంభించు. దురదగా ఉన్నదా అంకుల్? మీరు కూడా రుద్దుకోవచ్చు. వేయము. అంకుల్ అలా పట్టుకోకూడదు. ఎలా పట్టుకునినా ఏమి, కొట్టుట ముఖ్యము. మిత్రమా వేయము. ఆగుము. చూసావా యమ కొట్టుడు కొట్టావు గురు. వరల్డ్ కప్ కి సచిన్ ద్రావిడ్ బదులు మీ ఇద్దరిని పంపించుంటే మొదటి రోజుని మీ కొట్టుడు చూసి మీ కాళ్ళకి దండబెట్టి కప్పిచ్చేసి ఉండేవాళ్ళు. నిజం గురువు గారు, అప్పుడు మన దేశం పరువు దక్కేది. నేను మీ ఇద్దరిని పెట్టి ఓ డజన్ యాడ్స్ లాగించేసి ఉండేవాడిని, నా కరువు తీరేది. మిత్రమా, పైకి వెళ్ళిన పిదప అసలు ఈ ఆట ఆడించదమా? పలికితివి. ఇంద్రలోకానికి యమలోకానికి మధ్య గురుగారు, ఇంద్రుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేవాళ్ళు, జాగ్రత్త. అనినా? అనినా? అనినే. రండి రండి. ఇంద్రలోకానికి యమలోకానికి మ్యాచ్ అట. ఆహా, అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇండియన్ కరెన్సీ కనపడింది. నాకంటే అదృష్టవంతుడు ఎవరు? ఇదేంటిది? విఠలాచార్య సినిమాలో లాగా నోటు నడుస్తుంది. అమెరికాలో లాగా ఇండియాలో కూడా ర్యాగింగ్ చేస్తున్నారన్నమాట. ర్యాగింగ్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తు. టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేశాను. యు ఆర్ ఏ కంప్యూటర్ జీనియస్, am I right? యు ఆర్ రైట్. మీరు 100 నోటికి ఆశపడ్డారు కదా, తీసుకోండి. నో 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 నో, నా దగ్గర అమెరికన్ డాలర్స్ చాలా ఉన్నాయి. ఏదో ఇండియన్ కరెన్సీ వేస్ట్ గా పడింది కదా, రిజర్వ్ బ్యాంక్ లో వేద్దామని తీసుకోపోయానంతే. వస్తాను, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఏమిట్రా ఇది? బ్రాందీలో సోడా కలపడం కూడా తెలియదు నీకు? నీ మొఖానికి చాలా హే. ఏట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? సారీ చెప్పానన్నా. ఏంటి సార్ ఇది? లాడ్జ్లో ఎవరూ మందు కొట్టకూడదని రూల్ పెట్టింది మీరే కదా, మరి మీరే తాగుతుంటే ఎలా? చచ్చిపోతావురా. అరే, లారీ లోడుని తీసుకెళ్ళాలి కానీ లోడు లారీని తీసుకెళ్ళకూడదురా. ఆహాహాహా, ఇంత గొప్ప ఫిలాసఫీ చెప్పినందుకైనా నువ్వు పీకిల దాకా తాగాలన్నా. ఒరే, అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి ఫిలాసఫర్ అన్నా. అరే, మీరు నాకు బాగా నచ్చారా, అందుకే మిమ్మల్ని పక్కన పెట్టుకుని మందు కొడుతున్నాను రా. అరే, అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న తప్పులు చేస్తుంటే మిమ్మల్ని తిడతా. ఆ మాత్రం స్వతంత్రం కూడా నాకు లేదేట్రా. అరే, సాయంకాలం స్వెటర్ కొనుక్కోవడానికి డబ్బులు అడిగారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందిరా డబ్బు?
హత్తెరి మీ ఇక్కడున్నారా? లైన్లో ఉన్నారని పట్టించుకోరు కానీ రాసి పెట్టి ఉండాలి రాంబాబు అని మా నాన్న ఎప్పుడో చెప్పాడు. రేయ్ ఏంట్రా బాగుతున్నావు? ఇదిగో బాను నేను నీ బావనే, కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. పొప్పోరా టీ కప్పు. నిన్నే అంట. హత్తెరి ఏంట్రా పొద్దు పొద్దున్నే ఇరగదీస్తున్నారు? ఈ మేనకి రావడం కాస్త లేట్ అయిందని మీ ఫీలింగా? హత్తెరి వారేవ్వా ఏం లుక్స్ రా! రజనీకాంత్ కంగారు పడిపోతాడు. ఉత్త లుక్సేనా లేకపోతే హుక్స్ దాకా వచ్చేదేమైనా ఉందా? లుక్స్ అంటే జిమ్మిక్ చేయడం రెడీగా ఉన్న ఈ భావన వదిలేసి అబ్బా అంటే ఏదో కలబడతావు. రీజన్ ఏంటో? అది ఆడదానికి తెలుస్తుంది. పొరట్టు నిన్నే టుమ్రి అంట. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. సడన్ గా ఏమైందిరా నీకు? ఈ ఏజ్ లో లేజీగా ఉండకూడదు బావా. ఎప్పుడు ఏదో యాక్టర్ మూమెంట్ ఇస్తూనే ఉండాలి. అప్పుడే అమ్మాయిలందరూ మనల్ని చూస్తారు. వాళ్ళ దృష్టి మన మీదకి మళ్ళుతుంది. అర్థమైందా? హాయ్ బేబీ. ఏం ఫిగర్ రా! ఓరి వెధవా, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు కదరా. వీరప్పన్ లొకేషన్ మార్చినట్టు సడన్ గా డ్రెస్ చేంజ్ ఏంట్రా? ఎస్, ఇప్పుడంతా స్పీడ్ ఫాస్ట్. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బావా. ఈ స్పీడ్ లేదంటే నీ ఫిగర్ని ఎవడో ఒకటి లేపుకుపోతాడు. దానికే రెడీగా ఒక డ్రెస్ సెటప్ చేసి పెట్టాను. ఇలా వెళ్తే క్లాస్లోకి రానివ్వరు కదా, అందుకే ఇది లోపల ఇది బయట, ఇది లోపల బయట, లోపల. అది చెప్తున్నాను విను. నువ్వు గొడవలు చేసి ఎస్కేప్ అవడానికి ఇది మన ఏరియా కాదు. అనవసరమైన ఓవర్ యాక్టింగ్లు చేసి ఒళ్ళు ఓవరాలింగ్ చేయించుకోకు. ఏంటి ఒళ్ళు ఓవరాలింగా? యు మీన్ చెంప దెబ్బలు చెప్పు దెబ్బలు తినడమా? అవన్నీ ఓల్డ్ ఫార్మాలిటీస్ రా. మన తాతల్ని మనం బామలు కొట్టేవాళ్ళు. ఇప్పుడు బామలు అలా కాదురా. 5 మినిట్స్ సూటిగా చూస్తే చాలు దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుందామా లేచిపోదామా అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు. సారీ యార్. ఇట్స్ ఓకే. హలో, ఏమైంది? హలో, ఒకవేళ ఇది కళ? ఏయ్ వాట్ ఆర్ యు డూయింగ్? ఇది కలో నిజమో తెలుసుకుందామని. తెలిసిందా? మీరు వాడే సోప్ రెక్సోనానా? ఏ నా చర్మం పట్టులా మృదువుగా జారుతోందా? జిడ్డులా వదలడం లేదు. నొప్పేం లేదుగా? లేదు. వేరే ఏదైనా మాట్లాడాలా? అలా అనిపించిందా? కాదు, ఏదైనా మాట్లాడాలనుంటే మధ్యాహ్నం క్యాంటీన్లో మీట్ అవుదాం. మధ్యాహ్నమా? అప్పటిదాకా నిన్ను చూడకుండా ఎలా ఉండగలను? యూ నాటీ. యూ స్వీటీ. రోజు రోజుకి మరి అట్లు పలచబడిపోతున్నాయి. అట్లు దారులు దారులు అలాగే మండిపోతున్నాయి. నీకు తెలవేటి? అమ్మాయి రంగా డబ్బులు సరిగ్గా లెక్క తీసుకో అమ్మా. అలాగేనమ్మా. అయ్యో నమస్కారం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి, నాకు ఆనందంగా ఉంటుంది. అయ్యా అయ్యా, తమరు ఇంకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి. మరే చక్కరా, నిన్న అట్లు మరీ దళసరైపోయాయి. వేళ పలసగా 2 పెసర 4 మినప ఉల్లి జీలకర్ర జాస్తి. అయ్యా అయ్యా, నేనేమన్నా 4 రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా? ఎత్తును కొట్టేసిపోవాలా? ఇప్పటికే 5 తోకలో పెరిగిపోయింది మీ కాట. కాని డబ్బు చేతికి ఇవ్వలేదు. దూరమా, నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోవు. మనకి మంచి రోజులు వస్తున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ ని. నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ పోర్టు పీకించాను. అయ్యా అయ్యా, ఈ పాట పీకించాను. బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి, ఎయిర్ కండిషన్ చేయించి, సోఫాలు వేయించి, ఫ్యాన్లు వేయించి, నిన్ను ఈ క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను. పట్టిది అన్ని ఎలక్షన్ మాటలు.
నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి తట్టుకలో పడేస్తాడు ఈయన. వాసులయ్య నోర్మై, వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పానకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా? అమ్మని పొద్దున్న వాటంతా ఫిలప్ అయిపోయింది. పెద్ద మనుషులంతా వచ్చారు అసలు తినడానికి. రే అబ్బాయ్, నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను, మర్చిపోకో. నువ్వు పొద్దునే వస్తావు నాకేం తెలుసు. ఇక స్వరమ్మ ఓ అరడైన అట్లే నేర్తేనా నేర్తానే. ఎంతమంది ఉన్నారు ఈ కిష్కేంద్ర, నువ్వు అక్కడే తక్కువ. నేను డబ్బులు అనుకుంటున్నావా? పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అడిగా కాసులు ఇస్తాడు. ఎవరు నేనా? అబ్బాయ్, ఇవాళ ఊరు నుంచి పద్మ వస్తుంది. కాస్త ఈ వాలకంలో కనపడ్డావంటే పెళ్లి చేసుకో సరికదా మొహం మీద ఉమ్మేస్తుంది. కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా కనపడు. ఏంటక్క ఫోన్ చేసి ఉత్తరం రాసి మందలిస్తావు, నీకు చెప్తే డైరెక్ట్ గా వచ్చేసేమిటే? నీ యవ్వా ఇయ్యాల పోరాలు ఫోన్లకు కారణకు లొంగుతారా? అరే వానికి ఏదో చదివెక్కలేదంటే ఫోన్లే దేడిది మాకాడు అనుకున్నా. ఈ తల్లి ఈడు సిగరెట్లు కాల్చుడు బిర్యానీలు తాగుడు షురూ చేసిండు. నేను ఇట్లా చేతులు అడుగులు కూర్చున్నా అనుకో, ఇక వీడు రేపటి నుంచి ఫోన్లు అమ్మడి తిరుగుతాడు. ఈయన పీన్ ఎలా ఏడి ఎలా లత్తున్నాడు? ఉస్సేదిరా ఉస్సు, ఇది ఎవరి జనని కథ? అయ్య కళ్ళు తాగితే కొడుకు పాలు తాగుతాడు. ఈ నోట్ల మన్ను పోయ్యా యాడా ఆ కమీనే కుత్తగాడు యాడా యాడాడు. కాలేజ్ నుంచి వస్తాడు, వచ్చాక తిరుదు గాని. వచ్చినాక తిట్టుడైంది, కాలేజీ బయట చంపి బొందలు పెడతా. ఈ తల్లి రే ఇదిగో నీ కోసం సొక్కాలు చెప్పుకుని మరి సెకండ్ షో సినిమా టికెట్లు తీసుకొచ్చాం. మాట పడకుండా తీసుకొని. థ్యాంక్ యూ. మూడెవరికి? మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తమ్ముడికి. మనకి వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరం ఇంట్లో టీవీలో సినిమా చూద్దామే. హలో చెప్పు డాడీ. ఓకే డాడీ చెప్తా. ఓకే ఇదిగో బా ఏంటి అత్తయ్య కాలేజీకి వస్తుందంట. ఎప్పుడు ఏదో రకంగా ఇరిగించాలని చూస్తాను. చదవలేరు లేరు ఇక్కడ కదా జలస్. సారీ బా క్యారీ ఆన్. ఏంట్రా ఏమైంది? మా అత్తయ్య కాలేజీకి వస్తుందంట. అయిపోయాడు. మన ఇద్దరిని చూసి కాలేజీలో చాలా మంది ఎడుతున్నారు తెలుసా. కాకపోతే మనం అలాంటి ఏం పట్టించు. అమ్మా అమ్మా నీ అమ్మ నువ్వు గిడపట్టి చేసి పని గిదారా నీ అయ్యేమో పేకడ చోకు నీకు పోలీసు చదువుకోరాని పంపిస్తే నువ్వు చేసే పని గిదారా నీ తల్లి గిదారా నేను ఇలా చంపి మొదలు పెడతా. నీ అమ్మ వద్దు వదిలేవే. ఏంట్రా ఏంటి ఏమైంది? మా అమ్మని చంపించలా ఉంది. ఎక్కడన్నా దాచారా? టెన్షన్ పడకు, ఆ మూల దాకు. పాత మనసులో పెట్టుకుని చెప్పకండి. ఆగండి ఆగండి, ఎమోషన్ అవ్వకండి. అబ్బాయి కోసమే ఎదుగుతున్నారు. మీరు స్టెయిన్ అవుతున్నారని ఆ మూల దాచాను. శుక్రియా. ఇది కాలేజీకి కూడా వచ్చి కొట్టేస్తుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఏంటమ్మా ఏంటి కాలేజ్ అనుకున్నావు అనుకుంటున్నావు? నరికేస్తా. యాడ్ నుంచి వచ్చినారో ఎరికేనా? జైలు నుంచి వచ్చినా. జైలు నుంచా? జైలు నుంచా? మీ అయ్యకి చెప్పిన బత్తాలు ఆడుతుంది. ఇన్లే నా చేతులు వచ్చిండు. నీ కూడా చెప్తాను చదువుకోమని ఇంటలేవు. నీ కూడా నా చేతులు చస్తావా ఏంటి? ఎందుకురా మీ అయ్య కూడా కలిసి నన్ను చెట్టదారి చేస్తారు.
ఇంకో పాలిసోడు లంగనక్కడాలు చేసినావంటే నిన్ను కొట్ట కొడక మీ అయ్యతానికి పంపిస్తా. యాదుంచుకో నీ తల్లే. కట్టింగులు చేసేటోడు నా ఇంటికి అల్లుని చేసి ఆ భూపతి గారి బరువు తీసామంటే వాడే సంబంధం కలుపుకొచ్చినాడేవిరా. రోడ్లు తుడిసేవాడైనా కటింగ్లు వేసేవాడైనా ఫేస్ కట్ట బాగుంటే కోట్ల రాని కూడా తోట రాని తగులుకుంటదండి. కట్టింగులు చేసేవానికి బొచ్చు తప్ప ఏం ఆదాయం ఉందని కలుపుకున్నాడు రా. బలేటోరే, నేనంటే మీ దగ్గర దరిద్రంగా ఏడుస్తున్నాను గానీ టౌన్ లో ఏసీ గదిలో కటింగ్లు వేసి రోజుకి 40-50 వేలు సంపాదిస్తున్నారండి. అంతెందుకు విమానాలు వెళ్ళి కటింగ్లు వేయించుకోతున్నారు పెద్ద పెద్ద హీరోలు. కుర్రోడు నచ్చాడు, ఇన్కమ్ నచ్చింది, పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ పెళ్లి జరగకూడదురా. అదేంటి, మొన్న మీరే కదా సొంత డబ్బులతో సొంత ఇంట్లో వంశీ పెళ్లి చేసి మీరే ఇంగ్లాండ్లో ఎత్తేస్తా అన్నారు. వంశీ పెళ్లి మన ఇంట్లో జరుగుతుందేమోనని పట్టు చీరలు కూడా కొనేసుకున్నాను. అట్నా శోభనానికి 3 తెల్ల దుప్పట్లు దిండ్లు గుడక గొల్లే 3 రాత్రులకి 3 జతలు కొన్నాను. అయితే ఒక పని చెయ్యి, ఎన్నెల్లో మంచం వేసి వాళ్ళిద్దరిని శోభనానికి పంపి మల్లె పందిరి నీడలోన జాబిల్లి మంచం వేసి ఉంచిన సిరిమల్లి అని పాడుకుంటా తరివేసుకుంటాండు. సిగ్గు లేకపోతే సరి, ఆడోళ్ళకి ఏం పని గబ్బుదానా. అమ్మా నాయనా తాతయ్య. ఏ మిస్టర్, ఎదురుగా కారు వస్తుంది, కళ్ళు కనిపించలేదు. డొక్కు సైకిల్ వేసుకుని రోడ్డు మీద ర్యాక్ చేస్తున్నావా? థాంక్ గాడ్, నా కార్కేం కాలేదు. నీ కార్కేం కాలేదా? నేనేమైపోయినా పర్వాలేదా? నా కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదా? బంగారం నా రోల్స్ రాల్స్ నా సైకిల్ తుక్కు తుక్కైపోయినా పర్వాలేదా? పోతే పోయిందిలే, పెద్ద డొక్కు సైకిల్ నువ్వును. నా సైకిల్ బంగారం లాంటి నా సైకిల్ డొక్కు సైకిలా? దీని వెనకంత చరిత్రలో నీకు తెలుసా? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జార్జ్ 5వ చక్రవర్తి ఇండియా సందర్శించిన శుభ సందర్భంలో మా ముత్తాతకున్న ముద్దు సైకిల్. నా సైకిల్ నాకు కావాల్సిందే, నా సైకిల్ నాకు కావాల్సిందే. కావాలంటే డబ్బిస్తాను, కొత్తది కొనుక్కో. నో నో, నథింగ్ డూయింగ్. మీ డబ్బులు నాకు అక్కర్లేదు, నా సైకిల్ నాకు కావాలి. ఇది మామూలు సైకిలా? దీన్ని మా ముత్తాత తొక్కాడు, మా తాత తొక్కాడు, మా నాన్న తొక్కాడు, ఇప్పుడు నేను తొక్కుతున్నాను. సరే సరే, ఇక నువ్వైనా తొక్కడు ఆపే. ఇది గోడౌన్ లో పడేసి నువ్వు కొత్తది కొనుక్కో. నో, అదేం కుదరదు. ఈ అన్యాయం నేను సహించలేను. బాబులారా, అమ్మలారా, అయ్యలారా, చూడండి ఎంత పని జరిగిపోయిందో. నా రోడ్డు అయిపోయింది, దుమ్ము అయిపోయింది. రండిరా, నా రోల్స్ రాయిస్ ఏమైపోయిందో చూసారా? తలా తోక లేకుండా బోర్డు అయిపోయిందిరా. ఇంకెవర్రా? చూడండి రా, ఆవిడరా. I want to become police officer. This academy is so nice. సార్ రండి సార్, చూడండి సార్. ఏంటయ్యా? సూపర్ ఫిగర్లు సార్. చూడండి చూడండి సార్. బాబోయ్, చూడండి సార్. సూపర్ సూపర్ ఉంది కదండి బాబోయ్. ఎవరయ్యా ఈ క్రౌడ్? సార్, రాబోయే తరానికి కాబోయే పోలీస్ ఆఫీసర్ సార్ ఇదంతానా? ఏమైంది సార్? ఎవరయ్యా వీళ్ళంతా? వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఏంటి? జీవో సార్, హోమ్ మినిస్టర్ గారు జీవో. అయితే ఆ జియో పాస్ చేసిన హోమ్ మినిస్టర్ని వచ్చి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రైన్ దిస్. ఈ ముక్క నాకు కాదు, మీరే ఫోన్ చేసి హోమ్ మినిస్టర్కి చెప్పండి. మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాడు, జీవో పాస్ చేస్తారు. ఓకేనా? రే, ఇంకా ఇక్కడే నిలబడి చూస్తావేంట్రా? కొత్త బ్యాచ్ వచ్చిందిరా, మనం వెళ్ళి వెల్కమ్ చేయాలి. ఎస్, కమాన్, లెట్స్ గో. వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ ఆర్డర్లో నిలబెట్టించి మాట్లాడతా. ఏమయ్యా, పంచకుట్టేసాక నెలకి ఏమాత్రం లంచ్ వస్తుంది? ఓ 25 అండి. 25? అరే 25 అంటరా, నాతో 50 వేసుకో. పెట్టేరా. ఏం చెప్పమంటారు సార్, బ్రోకర్లు. ఇంకా నేను ట్రైనింగ్ అవ్వలేదు, ఎస్ఐ అవ్వలేదు, అప్పుడే లంచాలు, ల్యాండ్ కొనుక్కోమని ఇన్స్టాల్మెంట్లు. అబ్బాయి టార్చర్ పెట్టేస్తున్నారు సార్, కర్మ సార్. Gabba gabba hot, beep beep beep, da 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 low.